విద్యాధికులు, పితృ సమానులు శ్రీ జి పుల్లయ్య గారికి, వారి కుటుంబానికి, మరి పెద్దలందరికీ, నా ఎదురుగా ఉన్న శ్రేయోభిలాషులకు, అలాగే వేదిక మీద ఉన్న ఇతర కవులకు, కవయిత్రులకు అందరికీ కూడా నేను ఈ యొక్క శ్రీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. అలాగే సోదరిమణులందరికీ కూడా ఈద్ ఉల్ ఫిత్ర్, అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నాను. నా కవిత శీర్షిక చదువుతున్నాడు. ఉగాది నాడు ఎందుకమ్మా కోయిలమ్మ మా ఇంటి ముంగిట వాలలేదు, నీ కమ్మటి స్వరమాధురి మాకెందుకు వినిపించలేదు. అప్పుడు కోయిలమ్మ సమాధానం ఇస్తుంది, నీ ఇంటి ముంగిట చెట్టేది, ఇంటి నిండా ప్లాస్టిక్ చెట్లే, మల్లె మందారాల పరిమళాలు ఎక్కడా, లేమావి చివుళ్ళేవి, చల్లటి వేప చెట్టు గాలి ఎక్కడా, నా గూటిని పెకలించి కాంక్రీటు కట్టడాలు కట్టావే, నాకు నెలవెక్కడా, నా పాటకు తెరవెక్కడా, నీకు అందకుండా నీరు అందకుండా చెరువులు పూడ్చి పట్టణాలే కట్టుకున్నావు, నీరు అందకుండా చెరువులన్నీ పూడ్చేసి పట్టణాలే కట్టుకున్నావు, 2 నీటి చుక్కలతో గొంతు తడుపుకుందాం అనుకుంటే ఓవర్ హెడ్ ట్యాంకులో మా గంగమ్మను బంధించావే, శివయ్య తన జటాజూటంలో బంధించిన గంగమ్మ తల్లిని మీ మనుషులకు అందనిచ్చాడు కదా, నీ స్వార్థానికి భానుడు కన్నెర్ర చేసి నిప్పులు కురిపిస్తుంటే చుక్క నీటి చలమ కానరాని నీ ఇంటికి నేనెలా రాను, ఎండమావులు వెంట పరుగులు పెట్టడానికి నేనేమి నీలా సాంకేతిక పరిజ్ఞానిని కాదే, నీకు అందివ్వమని భూదేవికి వరుణుడిచ్చే నీటిని కాలద్రోసి చంద్రునిపై గుంతలు త్రవ్వి నీటి కోసం అన్వేషిస్తావు, నీకు అందివ్వమని భూదేవికి వరుణుడు ఇచ్చే నీటిని కాలద్రోసి చంద్రునిపై గుంతలు త్రవ్వి నీటి కోసం అన్వేషిస్తావు, పచ్చటి ఫల పుష్పాదులతో వసంతునికి స్వాగతం పలికే నీ చిన్ని ప్రేమ కుటీరం ఏది, నీ 10 అంతస్తుల భవనంలో నాకు చోటెక్కడ. అప్పుడు ఆ యువకుడు అర్థం చేసుకుని ఇలా సమాధానం ఇస్తాడు, అర్థమయ్యింది నేస్తమా ఓ కోయిలమ్మ, క్రోధి నామ వత్సరం గతించిపోయిన నాపై ఈ క్రోధమేలా, క్రోధి నామ వత్సరం గతించిపోయిన నాపై ఈ క్రోధమేలా, విశ్వావసు విచ్చేసిన తర్వాత నీ మాట పాటిస్తాను, చల్లని మనసున్న నీకు నా హృదయ కుటీరాన్ని అంకితమిస్తున్నాను, నీ హితబోధతో రూపాంతరం చెందిన నా అంతరాత్మను వింజామరగా చేసి నీకు ఈ మండుటెండలో వీవన వీస్తాను, నీ మాటలతో కరిగి కన్నీరైన నా హృదయం నీ పాటకు దాసోహం అంటున్నది, నా కన్నీటితో నీ దాహం తీర్చుకో రా, వచ్చి సేదదీరు, నా కోసం గొంతెత్తి పాట పాడు, నా మనసే నీకు నందనవనం చేస్తాను, ఈ విశ్వమంతటికి ఈ విశ్వావసుతో శ్రేయస్సు శుభము కలగాలని నీ యొక్క పాటలో సందేశాన్ని ఇవ్వు. సర్వే జన సుఖినో భవంతు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇనాయతుల్లా సార్ గారికి ధన్యవాదాలు. వృత్తిలో కొనసాగుతున్నటువంటి మల్లెల శ్రీనివాస్ కవిత విందాం. సభకు నమస్కారం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు, ముఖ్య అతిథులకు, అలాగే విచ్చేసిన మీ అందరికీ, అలాగే వేదిక మీద ఆసీనులైన మా కవి సభ్యులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.
విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. కవిత అన్నది ఎప్పుడు సమాజము నాడి పట్టి దాని దిశను ఎలా మార్చాలి అని చెప్పే భావ వ్యక్తీకరణ. అంటే సమాజంలో ఉండే నడతను, అధికారం కానీ తోడివాడు కానీ ఏది జరిగినా దానికి సంబంధించి మన స్పందనను తెలియజేసేదే ఒక రూపం, అక్షర రూపం కవిత్వం. మరి ఈ ఉగాది రోజున మనం రాసుకున్న ఈ కవిత ఒక ప్రకృతి నామ సంవత్సరం. ప్రతి పండగకు ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడి పేరున ఒక పండగ జరుపుతాం. కానీ ఏ దేవుడిని ప్రత్యేకంగా ప్రస్తావించకుండా అన్ని దేవుళ్లకు ఆలవాలమై అన్ని పూజలకు నిలయమైన ప్రకృతి, ఈ ప్రకృతి వికసించే రోజు వసంతం ఋతువున మనం ఈ పండుగ జరుపుకుంటాం. ఈ పండుగకు అందరి దేవుళ్లకు స్వాగతం చెప్తాం. మరి ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కాలాన్ని మన ఋషులు సంవత్సరాలుగా విభజించారు, ఋతువులుగా విభజించారు. అవన్నీ మనము అవలోకనం చేసుకుంటూ ఈ కవితాగానాన్ని వినవలసిందిగా కోరుతున్నాం. ప్రకృతి ఋతు గమనాన్ని గణించి ప్రభవ విభవ నామాలతో ప్రారంభించి విశ్వావసతో కొనసాగించి రక్తాక్షి క్రోధన అక్షయాలతో క్షయము లేదనిపించి ప్రకృతి ఋతు గమనాన్ని గణించి ప్రభవ విభవ నామాలతో ప్రారంభించి విశ్వావసతో కొనసాగించి రక్తాక్షి క్రోధన అక్షయాలతో క్షయము లేదనిపించి చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఆరంభించిన ఉగాది అదే మన తెలుగు నూతన సంవత్సరాది. మామిడి పూత గుమగుమలు, కోకిల కూత మధురిమలు, ఉగాది పచ్చడి షడ్రుచులు, తెలుగింట ప్రకృతి మాత ఉషస్సులు. ఈ విశ్వావసుతో రాకతో వసుదైకం కావాలని, భారతీయం విశ్వగురువై వెరగాలని, ఆప్యాయత రాగాలు అంతర్వాహినిలా ఎల్లడలా ప్రవహించాలన్నది నా కాంక్ష, మనందరి ఆకాంక్ష. అలాగే మా కళాస్రవంతి యొక్క దీక్ష కూడా. మరి వర్తమాన నర్తనం, ఇందాకే మనం అనుకున్నట్టు ఏ కవిత రాసినా ఆ భావ వ్యక్తీకరణ సమాజాన్ని స్ఫురించేలాగా ఉండాలి, సమాజ నడతను స్ఫురించేలాగా ఉండాలి. మరి గత 3-4 రోజులుగా మనం పండగ వేడుకల్లో నిమగ్నం ఉండగా ఏ టీవీ ఆన్ చేసినా కూడా ఒక వ్యక్తి చనిపోయాడు యాక్సిడెంట్లో. అతను ఒక మనిషిగా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తికి సంబంధించి ఏ అంశాలలో అతన్ని మనం ప్రస్తావించగలిగాము, మీడియా ఎలా ప్రస్తావిస్తుంది అనేదానికి. దేవుళ్ళలో ఎక్కువ తక్కువలంటూ చిక్కుముడులు విప్పమంటూ అరకొర జ్ఞానులతో చర్చా వేదికలు, చచ్చు ప్రశ్నలు. దేవుళ్ళలో ఎక్కువ తక్కువలంటూ చిక్కుముడులు విప్పమంటూ అరకొర జ్ఞానుల చర్చా వేదికలు, చచ్చు ప్రశ్నలు. దేవుడెక్కడున్నాడంటూ దిక్కులు పట్టుకొని వెంపర్లాడుకుంటూ దేవుడు వాడు కాదని వీడు కాదని వాడు, అసలు అలాంటోడే లేడని ఇంకొకడు. ఎంతకాలం ఈ దేవులాట, ఎంతకాలం ఈ మతాల కుమ్ములాట. ప్రకృతిలో లేని కలహగుణం పరమాణువైన నీకెందుకురా. ప్రకృతిలో ఏ జంతువు కూడా, ఏ పక్షి కూడా పగతో ప్రతీకారాలతో ఎప్పుడూ దాడి చేసిన దాఖలాలు లేవు. ఆకలి కోసమే దాడి చేసి తింటుంది తప్ప ఆ ప్రకృతిలో అన్నీ మమేకమై కలిసి ఉంటాయి. కానీ ఈ సమాజంలో ఒక మనిషి మాత్రమే కులాలు మతాలు అంటూ వేర్పాటు గోడలు ఏర్పాటు చేసుకొని పగలు, ప్రతీకారాలు, అసూయలు, ద్వేషాలు. ప్రకృతిలో లేని కలహగుణం పరమాణువు నీకెందుకురా. ప్రకృతిలో మమేకమవురా, పరమాత్మ నీ కళ్ళలోనే నిలువై ఉన్నాడురా. వాడు పొర్లు దండాలు పెట్టినా, వీడు మోకాళ్ళ దండాలు పెట్టినా పక్కవాడికి సాయం చేయలేని ఆత్మశుద్ధి ఆడంబరమే గాని అద్వితీయమైన అనుసంధానం ఎక్కడరా.
సాధనమున మౌనమే మార్గదర్శనం అవుతుంది. అరచి గోలు చేసిన వాడు ఆషాఢభూతి అవుతాడు. శాస్త్ర సమ్మతమైన సాంప్రదాయాలను మన విద్యలో చేర్చినప్పుడే పిల్లలు విజ్ఞాన పురుషులు అవుతూ సంఘ సంస్కర్తలు అవుతారు. ఓడి గెలిచిన మన శౌర్య పరాక్రమాలు మన భావితరాలకు చరితగా రావాలి. మనపై దోపిడీకి వచ్చిన దుండగల జీవిత చరిత్రలు మనలో అవలక్షణాలు చూపిస్తాయి. ధర్మరక్షణకై ధరణీ రక్షణకై పోరాడే యోధుల్ని నిర్మించే చదువులు కావాలి. సమాజ నిర్మాణం సమైక్య జీవన విధానం ప్రధానం కావాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు. సభకు నమస్కారం. ఉగాది కవి సమ్మేళనంలో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వాడుకుంటూ నేను రాసుకున్న శీర్షిక ఆకాశానికే చుక్కల్ని వెదజల్లాలి. ఆకాశానికే చుక్కల్ని వెదజల్లాలి. చీకటి పాత్రలో వెన్నెల కాంతికి వెతికి అలసిన సుదీర్ఘ స్వప్నం సాకారం అవ్వాలని ఆశల విత్తులను విత్తేస్తే అశ్రువులే కడిగిన ఆ విత్తులే ఆశల దూరాన్ని మరింతగా పెంచాయి. అప్పుడే వేళ్ల మధ్య నుండి జారిన ఇసుకల పిడికిలో బిగియపట్టినా కూడా కాలం ఖర్చయిపోయింది. కాలం ఖర్చయిపోయాంగానే జారి కరిగిన కాలాన్ని పట్టి మళ్ళీ క్యాలెండర్ పైకి విసిరితే కాగితమై ఎగిరింది. ఖర్చవుతున్న కాలమున్న ఆ కొంతకాలంలోనే కొన్ని కలలను నిజం చేసింది, కొన్ని విజయాలను బహూకరించింది, కొన్ని ఆశల్ని మరికొన్ని ఆకాంక్షల్ని నెరవేర్చింది. కరచాలనం చేస్తూ వచ్చిన క్రోధి, గత సంవత్సరం వచ్చిన క్రోధి వాహ్ ఉస్తాద్ అంటూ జాకిర్ హుసేన్ను తీసుకెళ్ళినా దానికి ప్రతిగా మనకు చదరంగం ప్రపంచ విజేతగా గుకేష్ను బహూకరించింది. కర్కశత్వానికి క్రూరత్వానికి అందని న్యాయానికి ప్రతీకగా కలకత్తా ఆర్జికర్ సంఘటనలో ద్రవించిన హృదయం. కలకత్తాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. దానికి అందరూ దిగులు పడ్డారు, బాధపడ్డారు. అలా బాధపడ్డ హృదయానికి సంబంధించిన దిగులు సిరసిలో ఒంటరిగా గౌరీనాయక్ తవ్విన బావిలో ఊటగా మారింది. సిరసి అనే ప్రదేశంలో గౌరీనాయక్ అనే ఒక ఆవిడ 60 ఫీటు బావి తాను ఒక్కతే తవ్వారు. అందులో ఊటగా మారింది. ప్రపంచమంతా కళ్ళు మూసుకొని చూస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మూర్ఖత్వం మిగిల్చిన మసిని కానీ గాయపడ్డ ప్రాణాల వేదనను కానీ ఏ కృత్రిమ మేధ మార్చలేకపోయింది. అవివేకానికి ఆనవాలుగా మారిన సమాజపు కొంత భాగం కల్లోలాలను, ప్రమాదాలను, కాలుష్యాన్ని వెంట తెచ్చుకొని పాప ప్రక్షాళనకు పుణ్యస్నానం చేసింది. పాప ప్రక్షాళన కోసం పుణ్యస్నానాలు చేయడం అనేది చాలా సాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. దట్టు ఈ ఇయర్లో చాలా ఎక్కువగా జరిగాయి. కానీ పుణ్యస్నానాల గురించి నేను చదివిన చిన్న వాక్యం ఇది చెప్పినా కూడా 2 నిమిషాల్లో అయిపోద్ది, నో వరీస్. పుణ్యస్నానం చేసినటువంటి ఒక వ్యక్తి, పుణ్యస్నానం నేను చేశాను, నా పాపమంతా గంగలో పడిపోయింది కదా, మరి గంగ ఎలా ఫీల్ అవుతోందని గంగని అడిగాడట. నా పాపం నీలో పడ్డది కదా, ఏం చేస్తావని. వెంటనే గంగ, నేనెందుకు ఉంచేసుకుంటాను ఈ పాపాన్ని, సముద్రంలో కలిపేస్తా అంది. అలాగా నీవు నాకు ఆ పాపాన్ని ఉంచవంటే, లేదు ఉంచాను నేనంది. వెంటనే సముద్రం దగ్గరికి వెళ్ళి నా పాపం ఏం చేసావంటే, నేనెందుకు ఉంచేసుకుంటా, మేఘాలకు పంపించేసా ఎవాపరేట్ చేసి అని. మేఘాల దగ్గరికి వచ్చి అడగంగానే నేనెందుకు ఉంచేసుకుంటా, మళ్ళీ నీ మీదకే వేసేసా వర్షం రూపంలో అన్నది. అంటే మనం చేసిన పాపాలు మళ్ళీ మన దగ్గరికే వస్తాయి. కాబట్టి పుణ్యస్నానం చేశాం కదా అని పాపం పోయింది అనుకుంటే మాత్రం పొరపాటు. దిగువకు పడిపోయిన రూపాయి మారకపు విలువను చూస్తూ ఉత్పాదక సమయాన్ని వీక్షణకు మాత్రమే ఖర్చు పెట్టిన యువత విజేతలమయ్యామన్న పడ్డ సంబరం అంతరిక్షపు అంచుల్ని తాకింది. అంతరిక్షపు శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన అత్యద్భుతమైన ప్రతిభ, సునీత ఆత్మస్థైర్యం కేవలం దేశపు మూలాల్లోనూ తోడున్న మత గ్రంథాల్లోనూ మాత్రమే చిక్కుకుంది. సమాజ హితాన్ని, కుటుంబ గౌరవాన్ని సంకెళ్ళుగా చేసి స్త్రీ స్వేచ్ఛకు తగిలించి శతాబ్ది కాలం వెనక్కెళ్ళిన ఆలోచనలతో, ప్రవచనాలతో దేశం గర్విస్తుంటే హాయిగా సెలవు తీసుకుంది క్రోధి. మరిప్పుడు హరితవనాలు, గ్రీష్మ గీతాలు, చిరుచేదు పరిమళాలు, గుండుమల్లెల గుబహాళింపులు, పంచాంగ శ్రవణాలతో వినూత్నంగా ఆగమించినది విశ్వావసుకు ఓ వినమ్ర వినతి. ఓ విశ్వావసు అచ్చరమా,
ఎక్కడ ఆలోచనలతో పాటు ఆచరణలు నిర్భయంగా ఉంటాయో, ఎక్కడ స్త్రీలు స్వేచ్ఛగా జీవించగలుగుతారో, ఎక్కడ సాంకేతికత మానవత్వపు విలువలను నశింపచేయదో, ఎక్కడ చిగురుస్తున్న బాల్యం ఛిద్రం కాదో, ఎక్కడ రైతు కష్టం కాష్టం కాదో, ఎక్కడ విజ్ఞానం వివేకాన్ని విస్మరించదో, ఎక్కడ నైసర్గిక కొలతల మధ్య ఉన్న ప్రదేశం వినాశనానికి కారణం కాదో, అక్కడే ఈ సమాజాన్ని ఎదగనివ్వు. ప్రతి జీవితాన్ని వసంతం అవ్వనివ్వు. ప్రతి గృహంలో శుభాలు శోభిల్లనివ్వు. మానవత్వం మరింతగా వికసించి విశ్వమంతా వ్యాపింపనివ్వు. వికసించిన హృదయాలతో కలిసి పంచుకునే ఆనందాలతో ఆకాశానికే చుక్కల్ని వెదజల్లనివ్వు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇటీవల అందరికీ నమస్కారం. నా కవితా శీర్షిక విశ్వాసాల మోసు విశ్వావసు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం కందనవోలు నేలకు శుభశ్రీకారం. అభివృద్ధి మంత్రానికి కావాలి ఆకారం. పంచాంగ శ్రవణం భవితకు ప్రాకారం. ఉగాది పచ్చడి సంస్కృతికి ఆసారం. కోకిల రావాలు వసంత ఋతువు తోరం. రాగరంజిత రాఘవుని గోపురం. రైతు పైరు పచ్చల వెచ్చని కాపురం. తుంగా తరంగాల రంగత్ ప్రాకారం. జూరాల గాజుల దిన్నె జల సాకారం. వజ్రాలు రంగురాళ్ళ విస్తృత విహారం. సద్రుచుల సంగమాల సరస రసతీరం. పావన శుభజీవన నయ పారావారం. యుగాలలో జగాల నీతి ధర్మాల సారం. విశ్వావసు ఉగాది పర్వం నిలుపుగాత. జాతి ఉన్నతికి పతాకమై వీచుగాత. క్రోధాల రుదలను కుమ్ముగాత. స్నేహ సౌరభాల శౌర్ను అద్దుగాత. తెలుగు నేల సుజలాం సుఫలమై వర్ధిల్లుగాత. స్వాస్థమౌ మలయాజమై మరలుగాత. మా తెలుగు భాషను పోషించుగాత. జయహో విశ్వావసు, అభివృద్ధికి నీవే మోసు. అందరికీ ధన్యవాదాలు. వర్ధమాన కవి అన్నం శ్రీనివానికే ఉషస్సు ప్రేమానురాగాల తేజస్సు. నీ రాక విశ్వానికే ఉషస్సు ప్రేమానురాగాల తేజస్సు. గంధర్వుడు ఉన్నాడు ఈ విశ్వావసులో. గంధర్వుని మరో పేరు విశ్వావసు. ఆయన దంపతుల మధ్యలో ప్రేమానురాగాలు కలిగిస్తాడు. విశ్వావసు, నువ్వు ట్విట్టర్లోనో ఎక్స్లోనో కొత్తగా వచ్చిన గ్రోక్లోనో వస్తావేమో అనుకున్నానే. నువ్వు ట్విట్టర్లోనో ఎక్స్లోనో కొత్తగా వచ్చిన గ్రోక్లోనో వస్తావనుకున్నాను. కానీ వసు, నువ్వు నాలాంటి మిడిల్ క్లాసు వాట్సాప్లోకి వచ్చినందుకు నీకు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నాను. నాలాంటి మిడిల్ క్లాస్ వాట్సాప్లోకి వచ్చినందుకు నీకు హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఉన్నాను. విశ్వావసు, వస్తూ వస్తూ నీతో పాటు రంజాన్ నెలవంకను ఇలవంకకు తెచ్చావే. ఎంత చక్కని పని చేశావు. వస్తూ వస్తూ నీతో పాటు రంజాన్ నెలవంకను ఇలవంకకు తెచ్చావు. అంత ఉగాది పచ్చడితో పాటు ఇంత దూత్ సేమియాను ఎంత బాగా కలుపుకొచ్చావు వసు. అంత ఉగాది పచ్చడిలో ఇంత దూత్ సేమియాను ఎంత బాగా కలుపుకొచ్చావు వసు. 2 పండుగల నిండు పున్నమి వెన్నెలను జగతికంతా పంచావు. ఎర్రెర్రని కుంకుమ పువ్వుకు ఆకుపచ్చని తొడిమ అద్ది తొడిగినట్టు ఎంచక్క సామరస్యపు వసంతాన్ని మోసుకొచ్చావు. మనం ఏం చేయక్కర్లే, ప్రకృతిలోనే సామరస్యం ఉన్నది. ఉగాది పక్కనే రంజాన్ రావడం అంటే హిందువులు ముస్లింలందరూ కలిసిమెలిసి అలాయి బలాయి బాయ్ బాయ్ అంటూ జీవిస్తున్నారనే సామరస్య సంగమ జీవనం. నువ్వు వచ్చే ముందు ఒక శుభ సంకేతం పంపడం నీకే సొంతం. విశ్వావసు, నువ్వు వచ్చే ముందు ఒక శుభ సంకేతం పంపడం నీకే సొంతం. విశ్వాన్ని వీక్షించి సమీక్షించినందుకు మిలియన్స్ కళ్ళు ఎదురు చూసిన సునీత విలియమ్స్ను, మిలియన్స్ కళ్ళు ఎదురు చూసే సునీత విలియమ్స్ను విశ్వం నుండి ఎంత క్షేమంగా వసుధకు తెచ్చావు వసు. వసుధైక కుటుంబానికి నమూనా నా దేశం
అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికి సుందర నజరానా నా దేశం. సర్వమత హిత సతత హరిత సందేశం నా దేశం. సర్వమతహిత సతత హరిత సందేశం నా దేశం. బిస్మిల్లా ఖాన్ షెహనాయితో కాళీమాత తలుపులు తెరుచుకుంటాయి ఇక్కడ. బిస్మిల్లా ఖాన్ షెహనాయితో కాళీమాత ఆలయ తలుపులు తెరుచుకుంటాయి ఇక్కడ. సత్తార్మియా పూలమాలతో సీతారామయ్య అర్చనలు చేస్తాడిక్కడ. సత్తార్మియా పూలమాల కట్టిస్తాడు. మద్దిలేటి స్వామికి వెళ్తే రంగాపురం పక్కన ఉండే మద్దిలేటి స్వామి అరుగు మీద, ఆ ఆలయం అరుగు మీద సత్తార్మియా కులుసుంబి పూలమాలలు కడతారు. సీతారామయ్య ఆ పూలమాలలు తీసుకొని మద్దిలేటి స్వామికి అర్పిస్తాడు. సత్తార్మియా పూలమాలలతో సీతారామయ్య చేస్తున్న అర్చనలు. అయోధ్య రామాలయంలో, కడప దర్గాలో, మెదక్ చర్చిలో. అయోధ్య రామాలయంలో, కడప దర్గాలో, మెదక్ చర్చిలో మారుమోగుతున్న ఆధ్యాత్మిక సందేశం ఒక్కటే. వసుధ నిండా విశ్వ మానవులం నిండి ఉన్నాం మనమంతా ఒక్కటే. వసుధంతా విశ్వ మానవులం మనమంతా నిండి ఉన్నాం అంతా ఒక్కటే. విశ్వావసు డల్లాస్లో, డెట్రాయిట్లో, న్యూయార్క్లో, వాషింగ్టన్లో, ఎక్కడ చూసినా డల్లాస్లో, డెట్రాయిట్లో, న్యూయార్క్లో, వాషింగ్టన్లో నేడు తెలుగు పతాకం రెపరెపలాడుతోంది. ఆటా తానా వేదికల్లో తెలుగు మామిడి తోరణం అలరారుతోంది. ఎటొచ్చి మన తెలుగు బళ్ళల్లో, తెలుగింటి లోగిళ్లలో తెలుగు రణం చేస్తోంది. అక్కడ తెలుగు తోరణం అయింది, తెలుగు లోగిళ్లలో తెలుగు బతకడానికే రణం చేస్తోంది. విశ్వావసు నువ్వైనా విశ్వాసం కల్పించు. విశ్వావసు నువ్వైనా విశ్వాసం కల్పించు. విశ్వదాభిరామ అన్నవేమన్నా తెలుగు వెలుగు కరిగిపోదని. విశ్వదాభిరామ అన్నవేమన్న తెలుగు ఎక్కడా కరిగిపోదని, చెరిగిపోదని ఆత్మస్థైర్యాన్ని కలిగించు, తెలుగు ధనాన్ని బతికించు. ధన్యవాదాలు. ఇప్పుడు చక్కని స్వరంతో కర్ణాటి చంద్రమౌళిని గారి కవిత వినిపిస్తారు, విందాం. సభా సరస్వతికి నమస్సులు. ఆహూతులందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు. ఎంతో వైభవంగా పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు, పంచభక్ష్య పరమాన్నాలతో మనం చాలా వైభవంగా ఈ పండుగను జరుపుకుంటున్నాం కదా. మరి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కరువు కారణంగా పొట్ట చేతబట్టి వలసపోతున్నటువంటి బడుగు జీవుల పరిస్థితిని మనం ఒక్కసారి చూసినట్లయితే, మరి ఉన్నవారికేమో పాయసాలు, లేనివారికి ఉపవాసాలు. ఒక పేద రైతు కుటుంబానికి చెందిన స్త్రీ విశ్వావసును ఏమని వేడుకుంటుందో నా ఈ పాట రూపంలో. తెలుగింటిలో గిల్ల తొలి పండుగే నేడు స్వస్తి కూర్చగా వచ్చే విశ్వావసు. ఎర్రన్ని లేలేత చిగురు తొడిగెను కొమ్మ ఆశల్ని చివురించనీయవమ్మా, మా ఆశల్ని చివురించనీయవమ్మా. గండు కోయిల పాటాడెందా మలరించంగా వలసలు బోయేరా తను మార్చెయ్యమ్మా, వలసలు బోయేరా తను మార్చెయ్యమ్మా. తెల్లన్ని మల్లెల్లు విరబూయుచుండంగా ముండ్ల బాటలో నడిపించనీయకమ్మా, మమ్ము ముండ్ల బాటలో నడిపించనీయకమ్మా. వనసీమ శోభతో అలరారు చుండంగా కరువు సీమ శోకం తొలగించమ్మా, మా కరువు సీమ శోకం తొలగించమ్మా. రంగా వల్లుల క్రాంతి మెరిసిపోతుండంగా రంగు వెలసిన పల్లె గతి మార్చమ్మా, మా రంగు వెలసిన పల్లె గతి మార్చమ్మా. వేప పూతను చేర్చి పచ్చడి చేయంగా బ్రతుకంతా చేదును పులమొద్దమ్మా, మా బ్రతుకంతా చేదును పులమొద్దమ్మా. పంచాంగ శ్రవణాల రాశి ఫలితములో నా ఏల్నాటి శని నుంచి కాపాడమ్మా, మమ్ము ఏల్నాటి శని నుంచి కాపాడమ్మా.
ఆదాయాలు రాజా పూజ్యాలు ఎరుగాము, అప్పు అవమానాలు ఎన్నాళ్ళమ్మా, మాకు అప్పు అవమానాలు ఎన్నాళ్ళమ్మా. పంచభక్ష్యములేవి ఆశించబోమమ్మ, పస్తులుండెడు బాధ తప్పించమ్మ, మాకు పస్తులుండెడు బాధ తప్పించమ్మ. తెలుగింటిలో గిల్ల తొలి పండుగే నేడు, స్వస్తి కూర్చగ వచ్చే విశ్వావసు. అన్నదాతకు ఆకలి చావును తప్పించి అందరూ బాగుండేలా దీవించమ్మా. అన్నదాతకు ఆకలి చావును తప్పించి అందరూ బాగుండేలా దీవించమ్మా. మేము అందరం బాగుండేలా దీవించమ్మా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి లలిత కళా సమితి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈనాటి విశ్వావసు ఉగాది వత్సరానికి స్వాగతం పలుకుతూ నేటి స్థితిగతుల్ని మీ ముందు ఆవిష్కరిస్తూ చక్కని కవితలు వినిపించినటువంటి స్వరూప్ సిన్హా గారికి, కళ్యాణదుర్గం స్వర్ణలత గారికి, మల్లెల శ్రీనివాస్ గారికి, అన్నం శ్రీనివాసరెడ్డి గారికి, కర్ణాటి చంద్రమౌళి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కని కవితలు వచ్చాయి. ఇప్పుడు సంగీత విభావరి, నృత్య ప్రదర్శనలు చిన్నారుల నృత్య ప్రదర్శనలు. అందరూ కూర్చొని వీక్షించి మా చిన్నారుల్ని ఆశీర్వదించవలసిందిగా ఆకాంక్షిస్తున్నాం. జంధ్యాల రఘుబాబు గారికి నంద్యాల సాహితీవేత్తల తరపున సన్మానం. మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు. అక్కడ చాలామంది వలసలు పోతారు బొంబాయికి. సుగ్గి, ఆ సుగ్గికి సంబంధించిన ఒక మంచి పాట వినిపిస్తా. పొట్ట చేత బొట్టుకాయే ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో. తల్లి ఇంటి దగ్గర అంటుంది, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో నా కొడుకు ఏమి తిన్నాడో. కాల్చేతులు సల్లగుంటే, కాల్చేతులు సల్లగుంటే కుదురు మగ్గం ఉంటే, కాల్చేతులు సల్లగుంటే కుదురు మగ్గం ఉంటే బ్రతుకవచ్చు బిడ్డ, బ్రతుకవచ్చు బిడ్డ అని బతిమాలిన ఇనకపాయే. ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో. మూడొద్దులకొక్కసారి కోడి కూర లేకుంటే, మూడొద్దులకొక్కసారి కోడి కూర లేకుంటే కంచమిసిరి కొట్టే, కంచమిసిరి కొట్టే నా కన్న కొడుకు ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో. బొంబాయిలో నా కొడుకు. ఊరుగాని ఊరట, దారిగాని దారట, ఊరుగాని ఊరట, దారిగాని దారట. భాష తెలియనోళ్ళకి, భాష తెలియనోళ్ళకి ఆ బొంబాయి ఒక అడివట. ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో.
నేను డబ్బులు పంపిస్తాలే అమ్మా, ఈ పిల్లని నీ దగ్గర పెట్టుకొని నెల వరకు డబ్బులు పంపించలేదంట. కొత్తలో పంపిస్తానని కొడుకు ఫోను చేసే కానీ, కొత్తలో పంపిస్తానని కొడుకు ఫోను చేసే కానీ, పానానికి సుఖం లేంది, ప్రాణానికి సుఖం లేంది, ఆ పైసలల్లో ఏముంది? ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమి తిన్నాడో, ఎట్లా ఉన్నాడో నా కొడుకు ఆ బొంబాయిలో ఏమి తిన్నాడో. ధన్యవాదాలు. కూర్చునే ఓపిక ఉంటే తెల్లవారు मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र वीर विनायक पाद नमस्ते. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र वीर विनायक पाद नमस्ते. वीर विनायक पाद नमस्ते. आकारं चन्द्रताराधितम्, आकारं चन्द्रताराधितम्, नमः सात्विकं शिवं 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 గీతమా ఓ నా సందేశమా, ఓ నా ప్రాణమా, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. నిన్ను నువ్వు మలచుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అణు అణువు నీవే, పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. పాడి పంటలు, పసిడిగారులు, ఆలమందలు, పాలధారలు, గరిక పువ్వులు, గడ్డి పాన్పులు, తుమ్మెదలు, తూనీగ నవ్వులు, ఎన్నో ఉండి ఏమీ లేవని బాధపడతావెందుకో. జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా. ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావ దరికి చేరేనా. ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితం
అంకితమున్నదా ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా శిల నీవే శిల్పి నీవే శిల్పం నీవే సృష్టిలో ధర్మము ధర్మము ఏది సత్యము సత్యము ఏది స్వార్థము రణమును కొని తెచ్చుకోకు వస్తువుకు నువ్వు నీవే శిల్పం నీవే శిల్పం నీవే